ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్ నేతలకు చెంపపెట్టులా ఉందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విమర్శించారు. అనర్హతపైన సర్వాధికారాలు స్పీకర్కు ఉన్నాయని కోర్టు తేల్చి చెప్పిందన్నారు. తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని మాత్రమే కోర్టు సూచించిందని చెప్పారు. నిర్ణీత సమయాన్ని కూడా కోర్టు ప్రస్తావించలేదన్నారు. అప్పుడే ఉప ఎన్నికలు వచ్చినట్లుగా కేటీఆర్ హడావిడి చేశారన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలకు చెందిన 60 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను పార్టీలో చేర్చుకుందని దుయ్యబట్టారు. హైకోర్టు తీర్పు ఎమ్మెల్యేల అనర్హత పైన నేడు ఇచ్చినటువంటి తీర్పు బీఆర్ఎస్ పార్టీకి చెంప చెల్లుమనేలా వచ్చిన తీర్పుగా మేము భావిస్తున్నాం. స్పీకర్ గారికి ఉన్నటువంటి విశేష అధికారాలు మేము మొదటి నుంచి చెప్తాం. అసలు అనర్హత పిటిషన్లు ఇంకా స్పీకర్ దగ్గరికి చేరుకోలేవు. అసెంబ్లీ కార్యదర్శి గారి దగ్గర ఉన్నప్పుడే ఎమ్మెల్యేలందరూ హైకోర్టుకు వెళ్లి దీనిపైన తీర్పు ఇవ్వాలని చెప్పని వెళ్తున్న క్రమంలో స్పీకర్ గారికి ఉన్నటువంటి విశేష అధికారులు ఒకసారి గుర్తు చేసినప్పటికీ కూడా కేటీఆర్ గారు ఇంతెంత ఎగురుతూ అప్పుడే ఉప ఎన్నికలు వచ్చేస్తున్నట్టుగా ఓ ఫీలింగ్ కల్పించేసి భ్రమలు కల్పించేసి వాళ్ళు 10 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు 60 మంది శాసనసభ్యుల్ని, శాసనమండలి సభ్యుల్ని నిర్లజ్జగా పార్టీలో చేర్చుకొని పార్టీలను కూడా వాళ్ళ పార్టీలో విలీనం చేసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ సంబంధించి, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీని కూడా విలీనం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి ఈరోజు కేటీఆర్ గారు గొప్ప 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 మాటలు, పెద్ద 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 మాటలు, అసహించుకునేటువంటి మాటలకు ఈరోజు ఏం సమాధానం చెప్తారు అంటున్నారు.